వెల్కమ్ టు సిఎండి న్యూస్. నా పేరు దివ్య. ముందుగా నేటి వార్తా విశేషాలు. తిరుపతి జిల్లా పెళ్లకూరు పోలీస్ స్టేషన్లో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ మరియు ఆయన సతీమణి భారతిపై, అలాగే మాజీ మంత్రులు ఆర్కే రోజా, విడుదల రజనీల ఐటీడీపీ సోషల్ మీడియాలో విపరీతంగా ట్రోల్స్ చేస్తుండటంతో వైసీపీ మహిళా నాయకులు ఫిర్యాదు చేశారు. అనంతరం నాయుడుపేటలో పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిన వైఎస్ఆర్సీపీ నాయకులు మాజీ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి సతీమణిపై మరియు మాజీ మంత్రులు ఆర్కే రోజా, విడుదల రజనీపై సోషల్ మీడియాలో ట్రోలింగ్ చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని నాయుడుపేట అర్బన్ సీఐ బాబీకి ఫిర్యాదు చేశారు. దీని వెనుక ఎవరున్నారని దర్యాప్తు చేసి తగిన న్యాయం చేయాలని, లేకుంటే ఈ సమస్యపై ఎస్పీని కలిసే విధంగా మేము ముందుగానే చర్యలు తీసుకొని ఉన్నామని, ఖచ్చితంగా మేము ఇచ్చిన ఫిర్యాదుకు న్యాయం జరుగుతుందని తాము నమ్ముతున్నట్లు వైఎస్ఆర్సీపీ నాయకులు తెలియజేశారు. వ్యంగ్యాస్త్రాలతో మేము ప్రపోజల్ వచ్చినా దాని మీద స్పందించి రిపోర్ట్ ఇచ్చేదానికి ప్రతి ఒక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మా నాయకుడు జగన్మోహన్ గారి మీద మా జెడ్పీటీసీ నందం ప్రిస్కిల్లా గారు, మహిళలు బెలగూరు మండల మహిళా అధ్యక్షురాలు, అదేవిధంగా ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు ఈ విధంగా సోషల్ మీడియాలో పోస్టింగ్ పెట్టిన వారిపై చర్య తీసుకోవాల్సిందిగా ఆయన అవమానపరుస్తూ పోస్టింగ్లు పెట్టిన చర్య తీసుకోవాలి బెలగూరు మండలం పోలీస్ స్టేషన్లో రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. కాబట్టి దీని మీద కూడా చెప్పిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఇదే విధంగా పోలీసులు చర్యలు తీసుకుంటారని ఆశిస్తూ మేము చట్టానికి బదులై ఉంటామని తెలియజేస్తున్నాం. నాయుడుపేట పోలీస్ స్టేషన్లో మా అధినేత అయిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి గురించి, అదేవిధంగా విడుదల రజనీ గురించి, అదేవిధంగా ఆర్కే రోజా గారి గురించి ఇవన్నీ కూడా అనుచిత వ్యాఖ్యలతో కూడా మార్ఫింగ్ చేసి ఫోటోలన్నీ కూడా రకరకాలుగా కూడా ఐటీడీపీ వాళ్ళ ద్వారా కూడా ఈరోజు అన్ని విధంగా వస్తుందనేసి మాకు ఒక అనుమానంతో ఈ రోజు మనం అందరం కలిసికట్టుగా కూడా మా వాళ్ళు ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఎట్టి పరిస్థితిలో కూడా ఎక్కడా కూడా రెచ్చిపోకుండా, ఎక్కడా కూడా చట్టానికి గౌరవిస్తూ ప్రతి దాంట్లో కూడా మేము అనేక సందర్భాల్లో కూడా ఇటువంటి స్టేషన్కి వచ్చి వాళ్ళ మీద తగు చర్యలు తీసుకొని తప్పకుండా కూడా న్యాయం చేస్తారని ఈ రోజు మన నాయుడుపేట స్టేషన్లో ఒక అర్జీ ఇవ్వడం జరిగింది. ఖచ్చితంగా కూడా దీని మీద కేసు రిజిస్టర్ చేసి దీని ఎవరు పుట్టు పూర్వోత్తరాలు వెనక ఎవరున్నారు దీని వెనక మొత్తం కూడా దీని మీద కేసు రిజిస్టర్ చేసి న్యాయం చేస్తారని, చట్టాలను మేము ఎప్పుడూ గౌరవిస్తున్నామని, చట్టాల ద్వారా కూడా ఎప్పటికైనా కూడా ఇక్కడ మాకు న్యాయం జరగకపోతే ఎస్పీ గారిని కలుస్తాము. అదేవిధంగా కూడా అక్కడ కూడా మాకు తగు న్యాయం జరగకపోతే కోర్టు ద్వారా కూడా మేము అన్ని విధాలుగా కూడా తగు చర్యలు తీసుకునేటట్టుగా ఖచ్చితంగా మా పార్టీ తరఫున వైఎస్ఆర్సీపీ తరఫున ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారి మీద ఎలాంటి చిన్న అనుచిత వ్యాఖ్యలు చేసినా కూడా ఖచ్చితంగా మేము అందరం కూడా స్పందిస్తామని, నాయుడుపేట పట్టణ అందరూ పరిధిలో ఉండేటి అందరం కూడా ఖచ్చితంగా కూడా మేము దీనికి ఇంకొకసారి కూడా మళ్ళీ కూడా మేము ఎస్పీ గారిని కలిసేదానికి కూడా అవకాశం ఉంది, కలుస్తామని కూడా తెలియజేస్తున్నాం. మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే ఇప్పుడే సంప్రదించండి సిఎండి న్యూస్. సెల్ నంబర్ 9948588704 మరియు 6300465392. అడ్రస్ తులసి హోటల్ ఆపోజిట్ మరసా కాంప్లెక్స్, మధు స్టార్ స్టూడియో.